ఈరోజు కొబ్బరి పచ్చడి చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, పచ్చి కొబ్బరి నీటి కడిగి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు అండి. దీన్ని ఇప్పుడు ఒకటి అన్ని వేసుకొని మిక్సీ వేసుకుందాము. మిక్సీ జార్లో తీసుకొని కొబ్బరి మిక్సీ దాంట్లో వేసేద్దాము. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, సరిపడా పచ్చిమిర్చి వేసేద్దాము. అలాగే వెల్లుల్లి, అలాగే కొద్దిగా కొత్తిమీర, సరిపడా సాల్ట్ వేసి మిక్స్ పెట్టుకుందాము. దీన్ని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక టమాటా వేసి రెసిపీ ప్రిపేర్ చేద్దామండి. ఈ విధంగా ట్రై చేయండి, బాగా టేస్టీగా మంచిగా ఉంటుంది. ఓకే అండి, మిక్సీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒక చిన్న బాండి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఇప్పుడు ఆవాల జీలకర్రలు వేసేద్దాం. ఇది కొద్దిగా వేడయ్యాక నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేద్దాము. తర్వాత మిగతావి యాడ్ చేద్దాము. ఈ రెసిపీకి ఒక చిన్న టమాటాను యాడ్ చేద్దాం. కలుపుతాము. టమాటా మగ్గానికి కొద్దిగా సాల్ట్ అండి, ఎందుకంటే మనం మిక్సీ వేసుకున్న దాంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ముద్దు కొద్దిగా వేద్దాము. అలాగే పసుపు, సరిపడ పసుపు వేసి కలుపుకున్నాము. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ హెల్త్ బెనిఫిట్స్కి వస్తే పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరిలో చాలా హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయండి, అవి ఏమి చెప్తాను. దీంట్లో పచ్చి కొబ్బరి చాలా క్యాలరీస్ ఉంటాయి. అలాగే కొన్ని ప్రోటీన్స్ కూడా బాగా ఉంటాయి, విటమిన్స్ కూడా ఉంటాయి. పచ్చి కొబ్బరితో డైలీ ఏదో ఒక రెసిపీ, ఒక లడ్డు కానీ స్వీట్, తర్వాత రెసిపీ కానీ చేసిస్తే చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ పచ్చి కొబ్బరి బెల్లం తింటే ఐరన్ కూడా ఉత్పత్తి అవుతుంది మంచిగా. నెక్స్ట్ ఈ రెసిపీలో మనం వెల్లుల్లి కూడా వాడాం కదా. వెల్లుల్లిలో కూడా చాలా వ్యాధి నిరోధక శక్తిని పెంచే లక్షణం ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి, కొబ్బరి, టమాటోస్ సి విటమిన్ ఉంటుంది. ఇది అన్నిటికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్. ఈ మధ్యకాలంలో హెల్త్కి సంబంధించిన చాలా పెద్ద ఇష్యూ అయిపోతుందండి. కాబట్టి మంచి హెల్త్కి సంబంధించి బాగా ఉండేటువంటివే మనము తీసుకోవాలి. ఓకే అండి, టమాటా మగ్గింది. ఇప్పుడు దీంట్లో కొబ్బరి, మనం మిక్సీ చేసినటువంటి కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేద్దాం. వేసి బాగా కలుపుకోవాలండి. మీకు ఈ విధంగా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా వచ్చేసే కొబ్బరి పచ్చడి. అలాగే మనము మీరు తీసుకుంటాం కదా, మాంసం కన్నా ఎక్కువ క్యాలరీలు కొబ్బరిలో ఉంటాయండి. చాలా బాగా టేస్ట్గా ఉంటుంది, అలా హెల్త్ కూడా చాలా మంచిది. నెక్స్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. ఇంతేనండి, సింపుల్గా చేసే టేస్టీగా హెల్త్కి బాగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, లంచ్ బాక్స్లో కూడా కట్టేసుకోవచ్చు. సైడ్ డిష్కి కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సునంద వ్లాగ్స్ 777 నా ఛానల్ వచ్చేసి. కొబ్బరి పచ్చడి అండి, చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది.